ఇంటికైనా ద్వారాలు పెట్టేటప్పుడు చూడవలసింది, ముఖ్యంగా గమనించవలసింది, ద్వారాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. ఇట్లా ఒక రూమ్ ఉన్నా కానీ, ఇట్లా ఒక పోర్షన్గా ఉన్నప్పుడు కానీ ముఖ్యంగా ద్వారాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. నేను చూసిన కేసుల్లో కల్లా చాలా మంది ఇబ్బంది పడుతుంది, ద్వారాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ ద్వారాల గురించి డీప్గా ఇంకో వీడియో చేస్తాను నేను. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. దీని మీద ఆధారపడి ఉంటుంది మెయిన్ వాస్తు అంతా. ఏ ఇంటికైనా సరే మొత్తం 9 భాగాలు చేసినప్పుడు ఇట్లా ఈ విధంగా ఇంతకుముందు వీడియోలో చూపించా కదా మీకు, మొత్తం 9 భాగాలు చేసినప్పుడు మొత్తము ఎట్లా చేసినప్పుడు ఈ రెండు భాగాలు 1, 2 వదిలేసి, ఈ రెండుని వదిలేసి ఇక్కడ మీరు డోరు పెట్టుకోవచ్చు 100%. ఎట్లా పెట్టుకోవచ్చు, అంతేగాని ఇక్కడ పెట్టద్దు. ఈ మధ్య అందరూ తెలియక ఏడ పెడుతున్నారు. ఇది చాలా రాంగు. ఇటు సైడ్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఇది ఈస్టు, ఇది వెస్టు, సౌత్, నార్త్ సైడ్ పెట్టాల్సినప్పుడు కూడా సేమ్. ఇక్కడ కూడా అంతే. మీరు ఇక్కడ కూడా 2 భాగాలు వేసి డోర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డోర్ అనేది పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా అదేవిధంగా ఈ విధంగా ఇటు కూడా అంతే సేమ్. 2 భాగాలు వేసి ఇక్కడ డోరు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా 2 భాగాలు వదిలేసేయాలి. సేమ్ వెస్ట్ సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా 2 భాగాలు వదిలేసి మొత్తం టోటల్ 9 భాగాలు అనుకున్నప్పుడు వదిలేసేసి ఇక్కడ డోర్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకోవచ్చు. అట్లాగే మనకి ఒక పోర్షన్గా ఉంటే ఇక్కడ ఈ రూమ్కి వచ్చేసరికి సెంటర్లో పెట్టుకుంటే మంచిది. ఇట్లా ఉంటే మంచిది డోరు. ఇక్కడ ఒక విండో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఖాళీ స్థలం లేకపోతే ఒక విండో అయినా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక విండో అయినా సరే బాగుంటుంది. ఇక్కడైనా అంతే. ఈ ఉత్తరాయణ సరే సెంటర్లో వచ్చేసరికి ఎట్లా డోర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా అంతే. రూమ్కి సెంటర్లో ఇక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా అంతే. రూమ్కి సెంటర్లో వచ్చేసరికి ఇక్కడ ఒక డోర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ మధ్య ఖాళీ స్థలం లేదని చెప్పేసి ఈ మూల ఇక్కడ డోర్లు పెడుతున్నారు. ఇది రాంగు. ఇట్లా కొంతమంది ఇలా ఖాయం చేసుకొని ఇట్లా డోర్ పెడుతున్నారు. ఇట్లా ఈ మూలన పెట్టకూడదు. ఖాళీ స్థలం వల్లకుండా ఇక్కడ డోర్లు అనేవి పెట్టకూడదు. చాలామంది పెడుతున్నారు. దీనివల్ల వాస్తులో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ తర్వాత ఈ డోర్లు మార్చాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా గమనించవలసింది, ఇక్కడ ఈ మూల డోర్ పెట్టారంటే ఆ ఇంట్లో కంపల్సరీ 100% వాస్తు దోషం ఉంది. ఇక అంతే. దాని గురించి అవసరం లేదు. ఇంటికి రాంగులోనే ఈ డోర్లు చూడగానే అర్థమైంది. కాబట్టి ఇలా కార్నర్లో కనుక డోర్లు పెట్టారంటే 100% ఆ ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా డోర్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖాళీ వదలకుండా డోర్లు అనేది కార్నర్స్లో పెట్టద్దు. ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ డోర్ ఉంటే దీనికి ఎదురుగా డోర్ పెడితే చాలా మంచిది. ఇట్లా ఎదురు ఉంటే డోర్లు ఉంటే ఇటు కూడా డోరు ఉంటే చాలా మంచిది. ఇటు నుంచి వచ్చిన ఎయిర్ కార్బన్ డైఆక్సైడ్ మారకుండా ఇట్లా ఫ్లో అయిపోద్ది. ఆ ఇంట్లో వాళ్ళు చాలా బాగుంటారు.
ఇక్కడే కనుక ఆ డోర్ లేకుండా ఎక్కడో పెడితే ఆ ఇంట్లో వెంటిలేషన్ ప్రాబ్లం వచ్చింది, అక్కడ నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇట్లా వరుసన పెడితే చాలా 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 బాగుంటుంది. కొంతమందికి ఇట్లా బయట రావడానికి స్థలం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే హద్దు మీద కడతారు, ఇటు బయట రావడానికి అవకాశం ఉండదు. అసంటప్పుడు ఏం చేయాలంటే వారు ఇటు వచ్చేసరికి కనీసం ఒక విండో అయినా పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇటు ఖాళీ స్థలం లేని వారు ఇట్లా విండో పెట్టుకుంటే ఇటు నుంచి వచ్చిన ఫ్లో అనేది ఇట్లా వెళ్ళిపోతుంది. ఖాళీ స్థలం ఉంటే డోర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేని పక్షంలో విండో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. విండోస్ కిటికీలు ఎట్లా పెట్టాలని చూస్తే, వారికి ఒక రూమ్ తీసుకుంటే తీసుకుంటే ఇట్లా మధ్య భాగంలో పెట్టినా బాగానే ఉంటుంది. ఈ విధంగా మధ్య భాగంలో పెట్టినా కానీ బాగానే ఉంటుంది. ఈ విధంగా కాకుండా ఇట్లా కాకపోయినా సరే ఇక్కడైనా పెట్టుకోవచ్చు. అక్కడ కానీ ఇక్కడ కానీ విండో అనేది పెట్టుకోవచ్చు. సౌత్, నార్త్, ఆగ్నేయం, నైరుతి, వాయు, ఈ విధంగా తీసుకుంటే మనం ఇప్పుడు డోర్స్ అనేవి ఎక్కడెక్కడ పెట్టచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఓకే, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ అవసరమైతేనే పెట్టుకోవాలి. ఇక్కడ మటుకి ఇప్పుడు పెట్టకూడనివి పెట్టకూడని ప్రదేశాలు ఏంటి, ఇక్కడ అస్సలు పెట్టకూడదు. ఇక్కడ డోర్ అనేది అస్సలు పెట్టకూడదు, ఇక్కడ కూడా అస్సలు పెట్టకూడదు డోర్ అనేది. ఇక్కడ అవకాశాన్ని బట్టి ఎక్కడ కూడా పెట్టకూడదు డోరు, ఇక్కడ కూడా డోరు పెట్టకూడదు. ఇవి చాలా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ ఓకే, ఇది ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ పెట్టుకోవచ్చు. డోర్లు అనేవి ఇక్కడెక్కడ పెట్టుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ డోర్స్ అనేది, అందుకే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ పెట్టకూడదు, ఈ ప్లేస్లో అసలు డోర్ అనేది రాకూడదు. చాలా చాలా డేంజరు ఈ ప్లేస్లో డోర్ వస్తే మటుకి. అదేవిధంగా విండోస్, డోర్ పక్కన ఒక విండో వస్తే చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీ పెట్టుకునేట్టు చూడాలి. విండో అనేది ఈదరి ఖాళీ లేకపోతే ఈదరి ఒక విండో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక విండో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక విండో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక విండో పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ విండో పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ అసలు పెట్టకూడదు. ఇది ఈ విధంగా డోర్స్ విండోస్ ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించాను మీకు. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు కానీ ఏదైనా సరే, లేదా ఆల్రెడీ కట్టిన ఇంట్లో కానీ
ఎక్కడ డోర్లు ఉన్నవి, ఎక్కడ విండోస్ ఉన్నవి చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ డోర్స్. చాలామంది పల్లెటూరులో ఈ డోర్ పెడుతున్నారు, ఇది చాలా చాలా డేంజరు. ఇక్కడ ఒకటి పెడుతున్నారు, తెలిసి తెలియక మేస్తులు ఇక్కడ పెడుతున్నారు, చాలా చాలా డేంజరు. వీటి వల్ల ఏ ఇబ్బందులు వస్తాయో నెక్స్ట్ వీడియోలో చేస్తాను నేను. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా పెడుతున్నారు, ఇవి ఉంటే మార్చి వేసుకోవాలి, ఇక్కడ ఉంటే ఇటు మార్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.